ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ పార్టీకి చెందిన మరో మంత్రికి ఈడీ నోటీసులు పంపింది. ఈ రోజు ఈడీ ముందు హాజరు కావాలని ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ మంత్రి కైలాష్ గెహ్లాట్కి నోటీసులు పంపింది. లిక్కర్ పాలసీ రూపకల్పన జీఓఎంలో కైలాష్ కూడా ఉన్నట్టు ఈడీ ఆరోపిస్తోంది. లిక్కర్ కుంభకోణం సమయంలో కైలాష్ పలుసార్లు ఫోన్ నంబర్లు మార్చినట్లు ఈడీ గుర్తించింది. లిక్కర్ కేసులో మరో నిందితుడు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న విజయ్ నాయర్కు కైలాష్ గెహ్లాట్ ఆశ్రయం ఇచ్చినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసులు అందుకున్నారు. వీరిలో కేజ్రీవాల్, కవిత ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. లిక్కర్ కేసులో మరో మంత్రికి ఈడీ నోటీసులు అందించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో మరో ఆప్ మంత్రి వెలుగులోకి వచ్చారు. ఆప్ రవాణా శాఖ, అలాగే హోంశాఖ, న్యాయశాఖను చూస్తున్న మంత్రి కైలాష్ గెహ్లాట్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. తమ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 17 ప్రకారం నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ని రికార్డ్ చేయబోతున్నారు. ప్రధానంగా ఈ కైలాష్ గెహ్లాట్ కూడా ఈ లిక్కర్ పాలసీ 2021-22 పాలసీ విధాన రూపకల్పనలో జీఓఎం గ్రూప్ ఆఫ్ లో మెంబర్గా ఉన్నారు. కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశాల్లో ఈయన కూడా పాల్గొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సో ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి కేజ్రీవాల్ ఇటీవల అరెస్ట్ అయిన తర్వాత ఆయన విచారణ చేపడుతున్న సమయంలో కైలాష్ గెహ్లాట్ని సైతం ప్రశ్నించేందుకు ప్రస్తుతం ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. కేజ్రీవాల్ నివాసం పక్కన ఉన్న కైలాష్ గెహ్లాట్ నివాసంలో ఈ ముడుపులు అందజేశారు అన్న నిందితుడు విజయ్ నాయర్కి ఆశ్రయం ఇవ్వడం, అలాగే కైలాష్ గెహ్లాట్ నివాసంలోనే విజయ్ నాయర్ నివాసం ఉండేవాడు అన్న అంశాలను కూడా ఛార్జ్షీట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. సో విజయ్ నాయర్తో ఉన్న సంబంధాలకు సంబంధించిన అంశంపైన కూడా కైలాష్ గెహ్లాట్ని ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే కైలాష్ గెహ్లాట్ ఈ లిక్కర్ పాలసీ కేసు దర్యాప్తు ప్రారంభమైన తర్వాత అనేక సార్లు ఫోన్లను మార్చారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించిన అంశాలపైన కూడా ఇటు కైలాష్ గెహ్లాట్ని ప్రశ్నించబోతున్నారు. అలాగే కేజ్రీవాల్తో కలిపి సైతం కన్ఫెస్ చేయబోతున్నట్లుగా కూడా సమాచారం. ఎందుకంటే ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అంతిమ నిర్ణయం కేజ్రీవాలే తీసుకున్నారు. ఆయనే సూత్రధారుడు, కింగ్ పిన్ ఆయనే అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంటోంది. పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు లిక్కర్ వ్యాపారులు, అలాగే తయారీ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారు. వాళ్ళకు అనుకూలంగా పాలసీ రూపకల్పనలో మార్పులు చేశారు. అదంతా కూడా కేజ్రీవాల్ ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందులో ఈ పాలసీ రూపకల్పనలో కొందరు మంత్రులు, అలాగే అధికారులు కూడా భాగస్వాములుగా ఉన్నారని చెప్పి ఈడీ పేర్కొనడం జరిగింది. సో అందులో భాగంగానే ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ గోపి.